श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। आपदामपहर्तारं धातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। అందరికీ నమస్కారం। ఈ రోజు మనము 30/7/2017 ఆదివారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి వారి రోజువారీ ఫలాల గురించి తెలుసుకుందాం। ఈ రోజు మనము హేమలంబనామ సంవత్సరము, దక్షిణాయనము, శ్రావణ మాసము, శుద్ధపక్షము, సప్తమి ఉదయం 8:06 వరకు ఉండి తదుపరి అష్టమి ప్రారంభమవుతోంది। ఈ రోజున చిత్తా నక్షత్రము ఉదయం 7:20 వరకు ఉండి తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతోంది। ఈ రోజు వర్జము మధ్యాహ్నం 1:31 నుంచి 3:16 వరకు, తదుపరి దుర్ముహూర్తము సాయంకాలం 4:54 నుంచి 5:45 వరకు వ్యాప్తిగా ఉన్నది। ఈ రోజు అమృత గడియలు రాత్రి 12:02 నుంచి 1:47 వరకు వ్యాప్తిగా ఉన్నది। ఈ రోజున రాహుకాలము సాయంకాలం 5 గంటల నుంచి 6:36 వరకు వ్యాప్తిగా ఉందన్న విషయాన్ని గ్రహించుకోండి। నేను చెప్పబోయేటువంటి శుభ సమయాలను మరియు పంచాంగమైనటువంటి దుర్ముహూర్త వర్జాలను సరిచూసుకొని ఒకసారి మీ శుభ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోండి। మంచి ఫలితాలని ఖచ్చితంగా పొందవచ్చును। మేషరాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి। మేషరాశి వారి ముఖ్యంగా గృహంలో కళ్యాణ సంబంధ చర్చలు ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది, లేదా సంతాన విషయంలో చర్చలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। శుభ సంతాన యోగము లేదా కళ్యాణ పరంపర విషయాల్లో అభివృద్ధి కనబడుతోంది। స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్లలో అధిక లాభాలు కనబడుతున్నాయి। తప్పకుండా పెట్టుబడులు పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని కూడా పొందే అవకాశాలు ఉన్నాయి। ఈ రాశి వారికి దేశ విదేశీ ప్రయాణం కూడా సానుకూలవంతంగా ఉంటుంది। నూతన వ్యక్తుల పరిచయం కూడా అనుకూలంగా ఉంటుంది। దాదాపుగా మీరు పెట్టుబడి పెట్టేటువంటి నూతన వ్యాపారానికి కూడా అనుకూలవంతంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। ప్రతి విషయంలో కూడా ప్రగతి పదంలో నడిచే అవకాశం ఉంటుంది। కొత్త వ్యక్తుల యొక్క పరిచయంతో ఒక కొత్త ఉద్యోగాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది। ప్రభుత్వ సంబంధ ఉద్యోగాన్ని కూడా పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। గృహ నిర్మాణ, గృహ ప్రవేశ సంబంధ విషయాల్లో ఆర్థిక లాభాలలో అనుకూలమైనటువంటి కాలంగా చెప్పబడుతోంది। దాదాపుగా నూతన ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు। కుటుంబ వ్యక్తుల కొరకు మీరు చేసేటువంటి ఒక గొప్ప పని మంచి పరిపూర్ణమైనటువంటి స్థితికి చేరుకుంటుంది। అందరికి కూడా అభినందించే దిశగా మీ ప్రయాణం సాగే అవకాశాలు ఉన్నాయి। దాదాపుగా ప్రేసి ప్రియుల మధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతోంది। ప్రతి విషయంలో ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి। దేశ విదేశాల ప్రయాణం కూడా సానుకూలవంతంగా ఉజ్వలమైనటువంటి మీ భవిష్యత్తుకి పునాది వేసేటువంటి స్థితిలో ఏర్పడబోతోంది। ఈ రాశి వారికి ఉదయ సమయంలో 11:03 నుంచి 12:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది। ఈ రాశి వారికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది। ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి। ముఖ్యంగా వృషభ రాశి వారికి దాదాపుగా కొంత అనారోగ్య సూచన ఎక్కువ చెప్పబడుతోంది। ఉదర సంబంధమైన, చెవు సంబంధమైన విషయాల్లో కొంత అనారోగ్య సూచన చెప్పబడుతోంది। ఆ విషయంతో జాగ్రత్త తీసుకోండి। వాహనంలో వెళ్ళేప్పుడు కూడా కొంత జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి। స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లలో లాభాలు అధికంగా కనబడుతున్నాయి। వృత్తి ఉద్యోగాలలో లాభం కనబడుతోంది। ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। సంతానం లేని వారికి శుభ సంతాన యోగం కూడా చెప్పబడుతోంది। కాకపోతే ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది। ఈ రాశి వారికి దేశ విదేశీ ప్రయాణంలో సానుకూలవంతంగా ఉన్నప్పటికీ స్వదేశంలో చేసేటువంటి చిన్న చిన్న ప్రయాణాలు మిమ్మల్ని ఆర్థిక నష్టానికి గురించేటువంటి అవకాశం ఉంటుంది। ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడమే చాలా మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకోండి। దాదాపుగా గొప్ప వ్యక్తుల యొక్క పరిచయం కూడా ఈరోజు మీకు ఉంటుంది। నూతన కార్యక్రమానికి, నూతన వ్యాపార శ్రీకారం చూస్తున్నట్టయితే తప్పకుండా మధ్యాహ్నం తర్వాత కార్యక్రమం పెట్టుకోండి। దానివల్ల మంచి ప్రయోజనం ఏర్పడే సూచన కనబడుతోంది। రాజకీయ నాయకులకు కూడా అధికమైనటువంటి లాభాలు కనబడుతున్నాయి। ఏదైనా టెలిఫోన్ వ్యవస్థలో పనిచేసే వారు కానివ్వండి, లేదా ఈ సెల్ ఫోన్స్ కొనేటువంటి వ్యక్తులు కానివ్వండి, అధిక లాభాలు స్వీకరించే అవకాశం ఉంటుంది। అలాగే స్వీట్ మరియు రెస్టారెంట్లో ఉన్నటువంటి పనిచేసేటువంటి వ్యక్తులు కూడా అధికమైనటువంటి ఇంక్రిమెంట్ కానీ శుభమైనటువంటి పరిణామాలు పొందే సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి। వస్త్ర వ్యాపారాలకు కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పబడుతోంది। నూతన వస్త్రాలను కూడా కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఈ రాశి వారిలో ఎక్కువ కనబడుతోంది। ఏదైనప్పటికీ కూడా అధికమైనటువంటి శుభ పరిణామాలు ఎక్కువగా ఈ రాశి వారికి ఉన్నాయి। ఆరోగ్య విషయంలో మాత్రం స్వల్పమైనటువంటి
జాగ్రత్తలు లేదా స్వల్పమైనటువంటి విశ్రాంతి తీసుకోవడం వల్ల కొంత శారీరకమైనటువంటి శ్రమను తగ్గించుకునే ప్రయత్నం ఉంటుంది. మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఈ రాశి వారికి సాయంకాల సమయంలో 5:16 నుంచి 7:08 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా మిథున రాశి వారికి కొత్తగా పెళ్లైన దంపతులకి శుభవార్తలు అనేటువంటి అవకాశం ఉంటుంది. 2 రకాల శుభవార్తలు ఉంటాయి. ఒకటి ప్రభుత్వం ద్వారా లేదా ఏదైనా వ్యక్తి నుంచి కానుకగా గృహాన్ని పొందడము. ఈ రాశి వారికి నూతన సంతాన యోగము అనగా పుత్ర సంతాన ప్రాప్తి అధికంగా కనబడుతుంది. నూతన దంపతులకి శుభమైనటువంటి వార్తగా సత్సంతాన ప్రాప్తి బాగా కనబడుతోంది. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడే సూచనలు బాగా కనబడుతున్నాయి. అలాగే రాశి వారికి నూతన ఉద్యోగ ప్రాప్తులు కనబడుతోంది. ఉద్యోగంలో ఉన్న వారికి అధికమైనటువంటి ఇంక్రిమెంట్ కానీ లేదా ప్రమోషన్ కానీ పొందేటువంటి అవకాశం ఉంటుంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి మాత్రము కొంత అసౌకర్యంగా ఉండే అవకాశం ఉంటుంది. తీవ్రమైన పని ఒత్తిడి ఎక్కువగా ఉండే సూచన ఎక్కువ కనబడుతోంది. ఆ విషయంతో జాగ్రత్తలు వహించడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఎడమ కంటిలో శస్త్రచికిత్స జరిగేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. ఆ విషయంలో వైద్యుడిని సంప్రదించండి. లేదా ఏదైనా శస్త్రం వల్ల కానీ రాయి వల్ల కానీ ఎడమ కంటికి ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ఎక్కువ మోతాదులో పెట్టుబడులు పెట్టకండి. స్వల్పమైనటువంటి లావాదేవీలలో లాభాలు గడించేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్వల్పమైనటువంటి పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయండి. దేశ విదేశీ ప్రయాణం కూడా సానుకూలవంతంగా ఉంటుంది. స్వదేశంలో ప్రయాణాలు స్వల్ప ఇబ్బందులతో పూర్తవుతుంది. ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క సమాచారాన్ని సేకరిస్తారు. ఏదైనా రహస్యంగా చేసేటువంటి మీ వ్యాపారం తప్పకుండా ఈ రోజు బహిర్గతమైనటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రభుత్వ సంబంధ వ్యక్తులు ఎవరైనా సరే ఇటువంటి రహస్య వ్యాపారాలు చేస్తున్నట్టయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. పై అధికారుల నుండి అనేక రకాలైన ఒత్తిడి ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని సమస్యలు పరిష్కారమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా పెద్దవారి సలహా సంప్రదింపుల వల్ల ఆర్థిక ప్రయోజనము, మానసిక ప్రశాంతత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, బంధుమిత్రుల సమాగమము, నూతన వ్యక్తుల యొక్క పరిచయాలన్నీ కూడా ఏర్పడే సూచన ఎక్కువ కనబడుతోంది. ఈ రాశి వారికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఉదయం 8:16 నుంచి 9:48 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ యొక్క అంకెను ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారిలో ఉన్నతమైనటువంటి విద్య కోసం వెళ్ళేటువంటి విద్యార్థులు అనగా విదేశాలకు వెళ్లే విద్యార్థులకి సానుకూలవంతంగా ఉండే అవకాశం ఉంటుంది. స్వదేశంలో పోటీ పరీక్షల్లో పాల్గొనేటువంటి విద్యార్థులు కూడా మంచి అనుకూలవంతమైన శుభ పరిణామాలు, శుభమైనటువంటి ర్యాంకులు పొందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రాసినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఉద్యోగ ఆర్జన కోసమై విదేశాలకు వెళ్లే వారికి కొంత సానుకూలవంతమైన శుభ పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సంపూర్ణ సహకారం మీకు ఉండబోతోంది. దాదాపుగా ఈ రోజు మీ ప్రయాణం అత్యంతమైనటువంటి శుభ ప్రయాణంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి శుభమైనటువంటి స్పెక్యులేషన్స్, ఆర్థిక లావాదేవీల లాభాలు, షేర్ మార్కెట్లో అధికమైనటువంటి లాభాలను కూడా పొందేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ముఖ్యంగా మీరు ఈ రాశి వారికి విద్యార్థులకు మాత్రమే అత్యధికమైనటువంటి శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. అదేవిధంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతోంది. నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు కూడా పెంపొందించుకుంటారు. మిత్రుల సహకారం అనుకూలంగా ఉంటుంది. ధనం చేతి నిండా ఉంటుంది. గొప్ప వ్యక్తుల యొక్క పరిచయం వల్ల ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. నూతన వాహన ప్రాప్తి కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా గొప్ప వ్యక్తుల సలహాలు లేదా మీరు ఇతరులకు ఇచ్చే సలహాలు కూడా మంచి ఉన్నత స్థానానికి చేరబడతాయి. తద్వారా సంఘంలో గౌరవము, పేరు ప్రఖ్యాతులు పెంపొందించుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా ఉదయ సమయంలో 5:39 నుంచి 6:47 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. సింహరాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. ఈ రాశి వారికి సోదరుల మూలకమైనటువంటి శుభవార్తలు వినే అవకాశము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, శుభమైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తించేటువంటి అవకాశము, నూతన కార్యక్రమము, నూతన వ్యాపారాన్ని మొదలుపెట్టేటువంటి అవకాశము, గొప్ప వ్యక్తుల యొక్క పరిచయము, ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి లావాదేవీలలో అనగా బదిలీలు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పోలీసు వ్యవస్థ వారికి అలాగే ఈ యొక్క మున్సిపల్ వ్యవస్థ వారికి అధికమైనటువంటి లాభాలు పొందేటువంటి అవకాశము, ట్రాన్స్పోర్టేషన్ వారికి అనగా ఈ రవాణా సంస్థలు పనిచేసే వారికి కూడా శుభ పరిణామాలు అవకాశము, గృహ నిర్మాణ సంబంధ వ్యక్తులకి అధిక లాభాలు, సిమెంట్ రంగంలో పనిచేసే వారికి అధికమైనటువంటి లాభాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి.
ఇలాంటి స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో కూడా లాభాలు అధికంగా ఆర్జించవచ్చును. ముఖ్యమైనటువంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టండి, అధిక లాభాలని కూడా తప్పకుండా పొందే అవకాశం ఉంటుంది. పెద్ద వ్యక్తుల యొక్క సలహా సంప్రదింపులు తీసుకోండి. ఇంట్లో ఏదైనా గృహ నిర్మాణ విషయంలో కానివ్వండి, కళ్యాణ విషయంలో కానీ ఇతరుల యొక్క సలహాని తప్పకుండా తీసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ప్రయోజనము ఏర్పడే సూచన కనబడుతోంది. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 8 గంటల నుంచి 10 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. కన్యా రాశి వారి ముఖ్యంగా మీ వాక్చాతుర్యంతో చేసేటువంటి ప్రసంగం కానివ్వండి, మాటలు కానివ్వండి, అవతల వ్యక్తిని ఆకర్షించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ ద్వారా 10 మంది చైతన్యవంతులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. మంచి వక్తగా మారేటువంటి అవకాశం ఉంటుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతులు పొందేటువంటి స్థితిని కూడా పొందుతారు. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లో లాభాలు కనబడుతున్నాయి. ఆర్థికమైనటువంటి ప్రయోజనం కూడా బాగా స్పష్టంగా గోచరిస్తోంది. ఏదైనా దేశ విదేశీ ప్రయాణంలో తప్పకుండా వెళ్లాల్సినటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా ఆకస్మిక ప్రయాణంగా చెప్పబడుతోంది. అది కూడా మీకు మంచి ప్రయోజనాన్ని, ఆర్థిక లాభాన్ని కలిగిస్తోంది. ఏదైతే గొప్ప వ్యక్తుల యొక్క సహచర్యంలో మీరున్నటువంటి స్థితిలో దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా లేదా మీకున్నటువంటి స్థాయిలో మీరు మంచి పేరును పొందేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగ అభివృద్ధి కనబడుతోంది. ప్రైవేట్ సంస్థలలో వారికి విదేశీ ఆయోగము, అలాగే కుటుంబంలో సంతాన శుభసూచకము మరియు నూతనమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడము, అలాగే ఇంటిలో ఏదైనా కళ్యాణ సంబంధమైనటువంటి చర్చల్లో పాల్గొనడము, మీ అమ్మాయికి కానీ మీ అబ్బాయికి కానీ వివాహం చేసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. దాదాపుగా ఈ రాశి వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము, ఫలవంతమైనటువంటి శుభ పరిణామాలు ఎక్కువ చోటు చేసుకుంటున్నాయి. ఈ రాశి వారికి బంధుమిత్రుల సమాగం ఉంటుంది. దాదాపుగా స్నేహితులు, పాత స్నేహితులు కలిసినటువంటి అవకాశం ఉంటుంది. గొప్ప వ్యక్తుల యొక్క సాహచర్యంతో ఆహ్లాదపూర్ణ వాతావరణంలో విందు వినోదాలలో పాల్గొనే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ రాశి వారిలో ఉదయ సమయంలో 2:49 నుంచి అనగా తెల్లవారుజామున 2:49 నుంచి ఉదయం 7:16 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విష్ణు సహస్రనామ పారాయణాన్ని వినండి లేదా చదవండి. తద్వారా మంచి ప్రయోజనం కలుగుతుంది. చేయబోయేటువంటి ప్రతి కార్యక్రమం కూడా సఫలవంతంగా, విజయవంతంగా అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ రాశి వారికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మనోవేదన గురైనటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జ్వరము, తలనొప్పి లేదా కొంత అనారోగ్య సూచన బాగా కనబడుతోంది. అంటువ్యాధుల మూలకంగా కూడా మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా ఈ రాశి వారికి సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర నామాన్ని పారాయణ చేసుకోండి. తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడుతోంది. లేనిపోని అపవాదులకు లోను కాకండి. గొప్ప గాంభీర్యాన్ని ప్రదర్శించకండి. అనువుగా ఉండే ప్రయత్నం చేయండి. కొత్త వ్యక్తుల పరిచయాన్ని పెంచేసుకోకండి. దానివల్ల అరిష్టం జరిగే అవకాశం ఉంటుంది. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. తీవ్రమైనటువంటి నష్టాన్ని కూడా చవిచూసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే తల్లిదండ్రుల సఖ్యతో ఉండే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి అనుకూలవంత వాతావరణం ఏర్పడుతోంది. కాకపోతే ఈ రాశి వారిలో ఇంతకు ముందున్నటువంటి ధనం ఏదైనా రావాల్సిందో తప్పకుండా మీ చేతికి వచ్చేటువంటి అవకాశాలు బాగా స్పష్టంగా కనబడుతున్నాయి. అనుకూలవంతమైన శుభ పరిణామాలతో పాటు కూడా ఆరోగ్య విషయంలో స్వల్పమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 6:17 నుంచి 8:03 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. వృశ్చిక రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఆకస్మిక ధన నష్టం కనబడుతోంది. వస్తువులు చేజారిపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. బంగారు ఆభరణాలను చేదాచుకునే అవకాశం ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య స్వల్పమైన వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రేయసి ప్రియులు కూడా ఇద్దరు జీవితాంతం విడిపోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేటువంటి అవకాశాన్ని చూసుకోండి. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో విపరీతమైనటువంటి నష్టాన్ని చవిచూస్తారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి పై అధికారుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రతి వ్యక్తి యొక్క నిఘా మీద ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. అనుకోని అనవసర ఇబ్బందుల్లోకి పడవద్దని స్పష్టంగా సూచించబడుతోంది.
ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి కేవలం మీ ఆత్మాభిమానంతో రిజిగ్నేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీ రిజిగ్నేషన్ని వెంటనే అవతల వ్యక్తి యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఉద్యోగాన్ని తక్షణం కోల్పోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. మీ అహంకారము, మీ అభిమానం వల్లనే అటువంటి ప్రమాదం జరిగే సూచన ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. లేదా ఈ రోజున సెలవు పెట్టే ప్రయత్నం చేయండి. తద్వారా కొంత ఉద్యోగం పోకుండా ఉండేటువంటి అవకాశం కూడా ఉండబోతోంది. ధన నష్టం కూడా జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి సాయంకాల సమయంలో 3 గంటల నుంచి 5 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 3 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. తప్పకుండా ఈ రాశి వారు రాహు గురుడి యొక్క అష్టోత్తర నామాన్ని బాగా పాలన చేయండి. తద్వారా మీ యొక్క అనుకోని ఆకస్మిక ఘటనల నుంచి, ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా మంచి ప్రయోజనం కలిగే సూచనలు కనబడుతున్నాయి. దేశ విదేశీయాన పర్యటన కూడా సుఖవంతంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంటుంది. తప్పకుండా మీరు గురుడు అష్టోత్తర నామాన్ని ఖచ్చితంగా పాలన చేయండి. తద్వారా మంచి అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడే స్థితి కనబడుతోంది. ధనుసు రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తులకి చాలా అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడే స్థితి కనబడుతోంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి విదేశీ పర్యటన పడే అవకాశం ఉంది. కానీ ఆ విదేశీ పర్యటన అయిష్టంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాకపోతే మీరు అనుకున్నటువంటి విదేశీయానం ఒకటైతే వారు ఇచ్చినటువంటి విదేశీయానం మరొకటిగా ఉంటుంది. తద్వారా మీకు కొంత మానసికమైనటువంటి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా కొంత ఎడబాటును కలిగించేటువంటి స్థితి ఉంది. కాబట్టి కొత్తగా పెళ్ళైన వారికి ఈ విదేశీ పర్యటన మీకు అంతగా మనసుకి ఇష్టం ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో లాభాలు కనిపించడం లేదు. పెట్టుబడులు పెట్టి ప్రయోజనాన్ని పొందకండి. అటువంటి విషయంలో పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే ఈ రాశి వారికి విదేశీయాన పర్యటన కన్నా స్వదేశంలో ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి, అలాగే ఒక రకమైనటువంటి వ్యాపార సంబంధ విషయాల్లో కొత్త వ్యాపారాన్ని క్రియేట్ చేసుకుంటారు. ఆ వ్యాపారంలో అభివృద్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది. భాగస్వాములు అనగా వ్యాపార భాగస్వాముల యొక్క సమావేశం జరిగే అవకాశం ఉంటుంది. అందులో మీరు మంచి ప్రయోజనాన్ని, ఉత్తమమైనటువంటి మీ యొక్క మాటల వల్ల ఆ వ్యాపార విస్తరణ గురించి చేసేటువంటి ఏదైనా ఉపన్యాసం ఉందో అది అందరినీ ఆకర్షిస్తుంది. తద్వారా మీరందరికీ కూడా మనల్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. వ్యాపారంలో కూడా అధిక ప్రయోజనము, అధిక లాభాలు కూడా స్పష్టంగా పొందుతారు. ఈ రాశి వారికి దాదాపుగా విద్యార్థులందరూ కూడా ఈ రాశి ఉన్నటువంటి వ్యక్తులకి మంచి ఉన్నతమైనటువంటి రాణింపు ఉంటుంది. ఉత్తమ ర్యాంకులు పొందేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. సంతానం లేని వారికి శుభ సంతాన యోగము, వివాహం కాని వారికి శుభ వివాహ యోగ్యత కూడా అనుకూలంగా కనబడుతోంది. ఈ రాశి వారికి మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య కాలంలో శుభ సమయంగాను, ఈ రాశి వారికి 3 అంకెను అదృష్టంగా భావించి ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి ముఖ్యంగా ఆర్థికమైనటువంటి ప్రయోజనంతో పాటుగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సుఖవంతమైనటువంటి జీవన సాఫల్యము, మరియు ఈ రాశి వారికి ఇంతకు ముందున్నటువంటి సంపూర్ణమైనటువంటి ఆరోగ్య స్థితి, దాదాపుగా శత్రువుల మీద విజయాన్ని సాధించడము, ఆకస్మిక ధన ప్రాప్తి, ముఖ్యంగా దేశ విదేశీ ప్రయాణాల కొరకు చేసేటువంటి ప్రయత్నాలు సాఫల్యత పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్పెక్యులేషన్స్లలో, షేర్ మార్కెట్లలో అధిక లాభాలను పొందే సూచన కనబడుతోంది. కాకపోతే ఆకస్మికమైనటువంటి ధన నష్టం కూడా మధ్యాహ్న సమయంలో ఏర్పడే అవకాశం ఉంటుంది. అనగా కొన్ని వస్తువులు చేజార్చుకునే అవకాశము, లేదా ముఖ్యమైనటువంటి పత్రాలని కూడా చేజార్చుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ రాశి వారికి ఒక విచిత్రమైన పరిస్థితిలో ఏర్పడే అవకాశం ఉంటుంది. అనగా జూదంలో వీరు కొంత ధనాన్ని లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది. గుర్ర పందాలు లేదా ఈ యొక్క పేకాట ద్వారా మీరు ధనాన్ని పొందే అవకాశం ఉంటుంది. కానీ ఆ విషయంలో కొంత సూచించడం మంచిది కాదు. అటువంటి వ్యసనాలకి దూరంగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయండి. గుర్ర పందాలు, పేకాట అనేవి మీ జీవితాన్ని నాశనం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి. ఈ రోజు ఏదో 10 రూపాయలు ఆదాయం వస్తున్న విషయంలో ఆనందంగా ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో తీవ్ర నష్టాన్ని కలిగించేటువంటి స్థితి ఏర్పడుతోంది. ఈ రాశి వారికి ముఖ్యంగా మధ్యాహ్న సమయం నుంచి కొంత సానుకూలమైన దిశగా ఏర్పడుతోంది. పిల్లల విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడుతున్నాయి. విద్యార్థులు ఎవరైనా ఈ రాశి ఉన్నట్టయితే మంచి అనుకూలవంతమైన శుభమైనటువంటి పరిణామాలు, ఉన్నత ఫలితాలు పొందేటువంటి స్థితి బాగా గోచరిస్తోంది. ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారికి ఇంక్రిమెంట్లు, ప్రభుత్వ సంస్థలో పనిచేసే వారికి అభివృద్ధి, నూతన వ్యాపారం చేసే వారికి కూడా అధికమైనటువంటి వ్యాపార అభివృద్ధి స్పష్టంగా కనబడుతోంది. ఇంక్రిమెంట్ పొందేటువంటి అవకాశాలు ఉద్యోగస్తులకు కనబడుతోంది. లాభాలు స్వీకరించేటువంటి అవకాశం వ్యాపారస్తులకి అనుకూలంగా కనబడుతోంది. ఈ రాశి వారిలో దేశ విదేశీయాన పర్యటన కన్నా స్వదేశీ పర్యటన మాత్రం మీకు అనుకూలంగా ఉండబోతోంది. ఏదైనా తీర్థయాత్రలు కూడా చేసేటువంటి స్థితి మీకు స్పష్టంగా గోచరిస్తుంది. ఆ విషయంలో కూడా అనుకూలవంతమైన ప్రణాళికలు ఏర్పరచుకోవడం చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఏదో ఒక రకమైనటువంటి కొత్త వ్యక్తి పరిచయం కలగబోతుంది. ఆ వ్యక్తి వల్ల మీ కుటుంబంలో కొన్ని మంచి మార్పులు జరిగేటువంటి అవకాశం కూడా స్పష్టంగా గోచరిస్తోంది. ఈ రాశి వారికి 3 నుంచి 5 గంటల మధ్య, అనగా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంకాలం 5 గంటల మధ్య శుభ
శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 1, 5, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి మానసికమైనటువంటి అనుకూలమైన కాలంగా చెప్పబడుతోంది. ఆరోగ్యం సంపూర్ణంగా సహకరించే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఆకస్మికమైన ధన లాభాలు, కుటుంబంలో శుభకరమైనటువంటి వార్తలు వినే అవకాశము, సత్సంతాన ప్రాప్తి, స్పెక్యులేషన్స్లలో షేర్ మార్కెట్లలో అధిక లాభాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. అందులో పెట్టుబడి పెట్టండి. ఆర్థికమైనటువంటి ప్రయోజనాలు ఖచ్చితంగా పొందవచ్చును. దేశ విదేశాల సంబంధించినటువంటి వ్యాపారం కూడా అనుకూలిస్తోంది. జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామితో సత్సంబంధాలు నెలకొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. గొప్ప వ్యక్తుల పరిచయం మీకు అనుకూలంగా ఉండబోతోంది. ఏదైనా మార్కెట్ సంబంధమైన విషయాల్లో అనగా ఈ మార్కెట్ ధరలకి సంబంధించిన విషయాల్లో వ్యాపారం చేసే వారికి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. దళాలను నమ్మేటట్టు చేసేటువంటి మార్కెట్ వ్యవస్థలో అనగా కూరగాయలు లేదా వస్తు సామాగ్రికమైనటువంటి విషయాల్లో మధ్య దళాలను నమ్మి చేసేటువంటి వ్యాపారం మాత్రం నష్టానికి గురి కాబడుతోంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. విద్యార్థులకి సానుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతోంది. గొప్పమైనటువంటి ర్యాంకులు పొందేటువంటి అవకాశం విద్యార్థుల్లో ఉంటుంది. నూతన కళాశాల ప్రవేశాలు కూడా చాలా సునాయాసంగా దొరికే అవకాశం ఉంటుంది. విదేశాల ప్రయాణానికి కూడా విద్యార్థులకి మంచి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. తప్పకుండా వారు విదేశాలలో కూడా విద్యార్థుల కోసం తప్పకుండా ప్రయాణాన్ని చేయవచ్చు. ఈ రాశి వారికి సాయంకాల సమయంలో 2 గంటల నుంచి 4 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని శుభమైనటువంటి కార్యక్రమాలను ప్రారంభించండి. మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. మీన రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా మీన రాశి వారికి ఆరోగ్య విషయంలోనూ మరియు ఆకస్మిక ధన నష్టంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మధ్య దళాలని, బ్రోకర్లని, ఏజెంట్లను నమ్మి మీ ధనాన్ని, మీ యొక్క పత్రాలని అన్ని వారికి అప్పచెప్పకుండా మీరే పరీక్షించుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. వ్యాపారంలో కూడా 1కి 2 సార్లు పరిశీలన చేసుకొని ఆ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలా వద్దా అన్న విషయాన్ని ఆలోచించండి. తప్పకుండా మీరు షేర్ మార్కెట్లలో స్పెక్యులేషన్స్లో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాలను చూస్తారు. ఇంతకు ముందు ఎన్నడూ చూడనటువంటి ఆర్థిక నష్టాలను చూసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి. వాహనం విషయంలో కూడా ఆచితూచి వివరించండి. మద్యపానాన్ని సేవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ప్రమాదంలో కూడా పడే స్పష్టమైనటువంటి సూచన చెప్పబడుతోంది. మానసికమైనటువంటి ప్రాణ నష్టానికి కూడా మరియు ఆర్థిక నష్టాలను కూడా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ కుటుంబంలో ఒక వ్యక్తిని వారు పోగొట్టుకునేటువంటి ప్రమాదం కూడా కనబడుతోంది. అలాగే రాశి వారికి దేశ విదేశీ ప్రయాణంలో కూడా సానుకూలమైనటువంటి పవనాలు ఏర్పడటం లేదు. లేనిపోని వ్యక్తుల యొక్క మాటలు నమ్మి, కన్సల్టెన్సీ వారి మాటలు నమ్మి ఉద్యోగార్జన కోసం విదేశాలకు వెళ్లే వారికి తీవ్ర నష్టమే జరిగిపోతోంది. అక్కడ అవమానాలు, తిరిగి మీరు స్వదేశానికి అనవసరంగా ఖాళీ చేతులతో ఆర్థిక నష్టంతో వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా విదేశీ పర్యటన మంచిది కాదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. విద్యార్థులకు కూడా కఠినమైనటువంటి కాలంగా చెప్పబడుతోంది. అధికమైనటువంటి శ్రమ చేయండి, చదువుకునే ప్రయత్నం చేయండి. అధికమైనటువంటి శ్రమతో చదువుకున్నటువంటి వ్యక్తులకు మాత్రమే మంచి ర్యాంకులు పొందేటువంటి స్థితి బాగా స్పష్టంగా కనబడుతోంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి కూడా పై అధికారుల నిఘా ఉంటుంది. దాదాపుగా మీ ఉద్యోగానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రైవేట్ సంస్థల్లో వారికి మీ అహంకారం వల్ల మీ రిజిగ్నేషన్ ఇస్తారు. తప్పకుండా మీ ఉద్యోగాన్ని పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈరోజు మీరు చంద్రుడి అష్టోత్తర నామాన్ని, హయగ్రీవుడి అష్టోత్తర నామాన్ని తప్పకుండా చదువుకోండి. తద్వారా ఉద్యోగ భద్రత అలాగే విద్యార్థులకి మంచి అనుకూలమైనటువంటి కాలంగా స్పష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 6 గంటల నుంచి 8 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 1, 5, 9 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. దయచేసి మరీ చెప్తున్నాను అనుకోకండి. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ చేరువుగా తీసుకెళ్లే ప్రయత్నంలో నాకు సహకరిస్తారని, మంచి విషయాల్ని 10 మందితో షేర్ చేసుకునే అవకాశాన్ని కలిగిస్తారని అనుకుంటూ మీ కిరణ్ శర్మ. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.